హాయ్ అండి, అందరికీ నమస్తే. సింగమాంబ అమ్మవారు దేవస్థానం. సింగమాంబ అమ్మవారు జాలారి దేవత చరిత్రల గురించి నిశ్చితంగా విస్తృత సమాచారం. అంతేకాదు, ఆమె జాలారి మత్స్యకారుల కులానికి చెందిన దేవత అని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో పూజలు అందుకుంటున్నదని తెలుసు. ఆమె తరచూ జానపద కథలో స్థానిక సాంప్రదాయాలు భాగమై ఉంటుంది. ఈవిడికి సింహాచలము లేదా ఇతర తీర్థ దేవతలతో ముడిపడి ఉంది. సింగమాంబ జాలారి చేపలు పట్టేవారి ప్రదేశానికి చెందిన దేవత. వారి సాంప్రదాయాల్లో ఆమెకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆమె కథలు, పూజలు ప్రధాన తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం వంటి జిల్లాల్లో ప్రచారంలో ఉంది. అమ్మవారి గర్భగుడి చూసారా అండి, ఎంత ప్రశాంతంగా, ఎంత ద్వైద్వీపమానంగా ఉంటుందో. అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి. ఎందుకంటే ప్రతి జాలారి వాళ్ళు కూడా వాళ్ళు వేటకి వెళ్ళేటప్పుడు అమ్మవారిని తలుచుకొని గంగ అంటే సముద్రానికి కుంకుమ, పసుపు సమర్పించి వాళ్ళు వెళ్తారంట. ఈమె ప్రత్యేకించి మత్స్యకారుల దేవత. అంతేకాదు, ఆమెని దర్శించుకోవాలంటే ముందరగా బయట పోతురాజు ఉంటారండి, అన్నదమ్ముడంట. అలా పోతురాజుని దివ్య దర్శనం చేసుకున్నాక ఆలయం లోపలికి వెళ్తున్నాం. ఆలయం లోపల ఇక్కడ 3 దేవతలు ఉంటారండి. ఎక్కువగా ఇక్కడ తరచూ భవానీ మాలలు వేస్తూ ఉంటారు. ఈ మాలలు వేసుకోవడానికి గాను ఇక్కడ చక్కటి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పీఠంలో మాలలు వేసుకుని భజనలు చేసుకుంటూ ఉంటారు. ప్రతి వాళ్ళు ఇక్కడ ఈ పీఠాన్ని ఇలానే వాడుతూ ఉంటారు. సింగమాంబ ఒక సాధారణ జలారి మహిళగా కాదు, దేవతగా పుట్టింది. ఆమెకు అద్భుతమైన శక్తులు ఉన్నాయి. గుడి అంతా చాలా కోలాహలంగా ఉంటుంది. ఈమెనండి సింగమాంబ. ఈవిడ కూర్చున్న వాహనం కూడా ఒక పీట మీదో ఒక వాహనం మీదో కాదు. ఆవిడ కూర్చున్నది కూడా ఒక పడవ, అంటే సముద్రంలో వేటకి వెళ్ళే పడవ. ఆమెను జాలారిలో సహాయం చేసేదని, సముద్రంలో వారికి రక్షించేదని అంటారు. ఈ అమ్మవారు ఉత్సవ విగ్రహం. ఈ ఉత్సవ విగ్రహానికి పూజించిన తర్వాత ఈమె చక్కగా నాగపడగలతో ఉన్న సింగమాంబ. ఈ సింగమాంబ సింహాచల నరసింహస్వామి భక్తురాలంటండి. అతని అవతారాలుగా కూడా చెప్పబడుతుందంట. అమ్మవారు నిండైన రూపంతో చాలా చక్కగా ఉంటారండి. కొలిచిన వారికి కొంగు బంగారు తల్లి. ఈమెను నమస్కారం చేసుకుని ఏ జాలారి వేటకు వెళ్ళినా చక్కగా అతను కుటుంబ సభ్యులతో తిరిగి కలుస్తారు అనే నమ్మకం. సముద్ర గర్భంలోకి వేటకు వెళ్ళి రావడం అంటే అది ఆషామాషి కాదు. ఈ అమ్మకి నమస్కారం చేసి పూజించి వెళ్ళిన వారికి చక్కగా తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చే భాగ్యాన్ని ఆ తల్లి చూపెడుతుందంట. అందుకని నిత్యం జాలారులందరూ పూజించే దేవత ఈ సింగమాంబ. ఈ సింగమాంబ దేవత ఆలయం కైలాసపురం ప్రాంతంలో ఉంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. నిత్యం ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అంతేకాదండి, ఈ అమ్మవారికి చీర, సారీ అన్నీ సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారు కూర్చోవడం కూడా చక్కటి పడవ మీద. ఆమె ఆసనం కూడా పడవే. ఈయన మాత్రం ఆయన అన్నదమ్ముడు ఎదురుగా ఉంటారు. మంచి విఘ్నేశ్వరుడిని పూజించిన తర్వాత శ్రీ సింగమాంబ అమ్మవారు. ఇది ప్రతి వాళ్ళు పసుపు కుంకుమ వేసి పూజించే అమ్మవారు. ఈ అమ్మవారిది మామూలు విగ్రహం. పైన ఉన్నది అమ్మవారు నిజరూప దర్శనం. చక్కగా అమ్మవారికి ఒక బోటు ఆసనం లాగేసి ఆ బోటు మీద ఎంత చక్కగా ఆసీనులై ఉంటారంటే అమ్మవారికి ఇక్కడ పంతులు అవి ఉండరండి. ఎవరి మట్టుకు వారే పూజలు చేసుకుంటుంటారు. ఎవరు తీసుకెళ్ళిన ప్రసాదాలు, పసుపు కుంకాలు వాళ్ళు సమర్పిస్తారు. అలా సమర్పించి అమ్మవారు ఉత్సవ విగ్రహం దగ్గర అన్నీ వేసుకుని చక్కగా పూజిస్తారు. ఈ సింగాలమ్మ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ అమ్మవారిని పూజిస్తే చక్కగా వారి కుటుంబ సభ్యులతో ఉంటారని. అంతేకాదండి, ఇది పడవ. అమ్మవారికి పడవల్లో వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఒక అపురూపమైన ఒక పడవని పెట్టి దానికి చక్కగా నిత్యం అన్నీ అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారి దగ్గర ఈ పడవ దగ్గర ఒక చెంబుతో నీళ్లు ఉంటాయి. అవి సముద్ర గర్భంలో నీళ్ళని వాటిని జల్లుకుంటారు. ఇదిగోండి పడవ. అమ్మ ఆసనం చూసారా? చక్కటి పడవ బొమ్మ మీదే అమ్మవారు కూర్చుని ఉంటారు. నిండుగా కూర్చుని ఉన్న ఈ అమ్మవారు చక్కగా ప్రతి వారికి కూడా
ఎవరు ఏం కోరుకుంటే వారు, విద్యార్థులకు విద్య, ధనార్థులకు ధనం, వ్యాపారస్తులకు వ్యాపారం, ఉద్యోగస్తులకు ఉద్యోగం, పెళ్ళి కాని పిల్లలు చక్కగా ఇక్కడ పూజ చేసి కుంకుమ పూజ చేస్తే వాళ్ళకి తొందరగా చక్కటి మంచి సంబంధం కుదిరి చక్కటి భర్త కలుగుతారని ఇక్కడ నమ్మకం. అంతమందితో పూజలు అందుకుంటున్న సింగమాంబ అమ్మవారి దేవస్థానము కైలాసపురం ప్రాంతం, విశాఖపట్నంలో కైలాసపురం ప్రాంతానికి చెంది ఉంది. ఫ్రెండ్స్, మీరు కనుక ఎప్పుడైనా విశాఖపట్నం వచ్చినట్టయితే ఈ సింగమాంబ దర్శనం చేసుకోండి. బాయ్.